అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో న్యూ రెసిపీ అనమాట. నేనైతే మా ఇంట్లో ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెల్లి చేతి వంటలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ, అలాగే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచి రెసిపీ అండి ఇది. బకెట్ పలావ్ అనమాట. మరి ఈరోజు నేను నా స్టైల్లో చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది వీడియో ప్రాసెస్ చూసేద్దాం. అలాగే వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. మధ్య మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు, ఓకేనా? ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను బంగాళాదుంప, అలాగే బీన్స్, క్యారెట్, 3 టమాటోలు, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. మీరు కావాలి అంటే పుదీనా యాడ్ చేసుకోవచ్చు, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? నేనేంటంటే ఇంట్లో ఉన్న వాటితోటే ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేస్తున్నాను అనమాట. ఈ రైస్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఫస్ట్ అయితే వాటిని కూరగాయలన్నిటిని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ సన్న సన్న పీసులాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ క్యారెట్ కట్ చేసుకున్నాము, తర్వాత ఆనియన్స్ని ఇలాగా సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు సన్నగా ఇలా బారుగా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా ఏం కాదనమాట. ఇది ఉల్లిపాయ ఆనియన్ కట్ చేసుకోవడం అనేది ఎవరిష్టం వాళ్ళదనమాట. అలాగే ఇదిగోండి ఇంకొక పీస్ కూడా కట్ చేస్తున్నాను. పెద్ద సైజు తీసుకున్నానండి నేనైతే ఇక్కడ. మీ ఇష్టం, మీరు కావాలంటే చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు. అలాగే చాలామంది ఏంటంటే కొత్తగా ఛానల్స్ పెడుతున్నారు కదా, వాళ్ళ కోసం నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా టైం కుదిరితే వాళ్ళ కోసం నేనైతే స్పెషల్గా వీడియో అయితే చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, మీరు ఛానల్ పెట్టిన వెంటనే మీకు వీడియోస్కి వ్యూస్ అనేవి రావు. ఒక్కొక్క రోజు వస్తవి, ఒక్కొక్క రోజు రావన్నమాట. దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. బట్ నేనైతే మీకోసం స్పెషల్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇంకా క్యారెట్, అలాగే బీన్స్, బంగాళదుంపలు, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర ఇలాగ సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పలావ్ దినుసులన్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, కొంచెం సోంపు, కొంచెం ధనియాలు, కొన్ని మిరియాలు. ఇదిగోండి ఇలాగా మనం ఇప్పుడు పలావ్ దినుసులన్నీ తీసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టి ఉంచుకుందాము. ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెల్లి చేతి వంటలు ఛానల్ని ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మొబైల్ పట్టుకొని కొంతమంది ఏదేదో వీడియోస్ చూస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళని ఎందుకండి సపోర్ట్ చేయరు అసలు? నిజంగా చెప్పండి. మాలాంటి వాళ్ళని, అలాగే మాకులాగా కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళని ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో నోటిఫికేషన్ అనేది మీకు పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం పప్పు కుక్కర్ తీసుకోవాలి. పప్పు కుక్కర్, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని అవి బాగా హీట్ అయిన తర్వాత అందులో పలావ్ మసాలాలన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను గ్లాసున్నర వరకు రైస్ తీసుకున్నాను. అదే గ్లాసున్నరతో వాటర్ కూడా ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి మనం ముందుగానే వేసుకున్నటువంటి పలావ్ దినుసులన్నీ చక్కగా ఆయిల్ అయితే కుక్ అయిపోయాయండి. వావ్, స్మెల్ అయితే భలే వస్తుందన్నమాట. స్మెల్ చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే, అంత బాగా వస్తుంది స్మెల్. ఇప్పుడు మనకి ఆ పలావ్ దినుసులు అన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ, పొటాటో, టమాటో, ఆనియన్, అలాగే బీన్స్, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలాగ గరిటెతోటి మొత్తాన్ని కలుపుకుందాము. ఇలాగ కలుపుకోవాలి. వీటిని ఒక 5 to 8 minutes వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి మళ్ళీ 5 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి, లైట్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలాగ వెజిటేబుల్స్ని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక్కసారి మళ్ళీ గెరటతోటి వెజిటేబుల్స్ అన్నిటిని కూడా చక్కగా ఇలాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటుకు పోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు వేసిన వెంటనే కూడా ఒకసారి కలపాలన్నమాట, లేకపోతే వెంటనే అది మాడిపోతుంది, అడుగంటుకు పోతుంది అన్నమాట పోపంతా కూడా. ఇక్కడ నేను ఫ్రెష్గా నూరినటువంటి అల్లం అండి, చూడండి ఎలా ఉందో. ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ రెసిపీకి కానీ వెజ్ రెసిపీకి కానీ ఎక్కువగా అప్పటికప్పుడు నూరి వేసుకునేటటువంటి అల్లం వెల్లిపాయల పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అదిరిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ అంత టేస్ట్ అనిపించదు అనమాట. అప్పటికప్పుడు నూరేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడైనా సరే మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు నూరుతానమాట ఎక్కువగా. అదేమంత పెద్ద పని కాదు నాకైతే అల్లం వెల్లిపాయల పేస్ట్ నూరుకోవడానికి. ఇంకా ఎప్పుడో ఒకసారి ఇంట్లో పని అవ్వట్లేదు, పిల్లలతో హడావిడి ఉంది అనుకున్నప్పుడు, తప్పదు అనుకున్నప్పుడే కొంచెం లైట్గా అయితే ఇప్పుడు ఇందులో కారం వేసేసాను అనమాట. తప్పదు అనుకున్నప్పుడైతేనే చక్కగా ముందే అల్లం వెల్లిపాయల పేస్ట్ పట్టేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానమాట. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి నేను పచ్చిమిరపకాయలకు బదులుగా కొంచెం అంటే కొంచెం లైట్గా కారం వేసానండి. పలావ్ అనేది కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే అంత రుచి అనిపించదు, అంత టేస్ట్ అనిపించదు అనమాట. సో అందుకనే నేను కొంచెం ఇక్కడ ఎండుగారం కూడా వేసేసాను, చూసారు కదా. మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ అయితే మనకి సరిపోతుందండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. వావ్, చూసారు కదా, 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి చూడండి చక్కగా పర్ఫెక్ట్గా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వాటికి పట్టిందనమాట. ఆయిల్ చూడండి చక్కగా పైకి వస్తుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు అనమాట, ఆయిల్ అంతా అలా పైకి తేలితే. ఈ గ్లాస్ తోటి నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి. గ్లాసున్నర రైస్కి నేను 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ అనేది పోసుకోవాలి. ఇదిగోండి 2 గ్లాసులు అయితే పోసేసాను కదా. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం, దాంట్లో సగం కూడా కాదు, సగంలో హాఫ్ వాటర్ పోసేసాను అనమాట మళ్ళీ గ్లాస్ తోటి. మళ్ళీ ఒకసారి వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఇలాగా గరిటెతోటి కలుపుకుందాము. ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత కనీసం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఆ వాటర్ అంతా, మనం పోసిన వాటర్ అంతా హీట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా మీరు, ఇదిగోండి వాటర్ పోసేస్తాం. చక్కగా వెజిటేబుల్స్ అన్నీ మురిగేంత వరకు వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగ చేశారనుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాగా పిల్లలకి కనీసం వారంలో 2 సార్లైనా ఇలా చేసి పెట్టండి వెజిటేబుల్ పలావ్ అనేది పిల్లలకి. ఎందుకంటే మనం రోజు ఒక వెజిటేబుల్స్తో కూర చేస్తాం కదా, అలా కాకుండా పిల్లలకి ఒకేసారి ఇలాగా అవి రెండు వేసి చక్కగా ఇలాగ టేస్టీగా చేసామనుకోండి, పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట, మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ముందుగానే నేను నానబెట్టుకున్నటువంటి రైస్ని మొత్తాన్ని కూడా ఇలాగ వాటర్ అనేది రాకోకుండా అందులో నుంచి వాటర్ తీసేసి ఇలాగ రైస్ మొత్తాన్ని వేసేసుకున్నాను. మళ్ళీ ఒక్కసారి గరిటెతోటి ఇలాగా కలుపుకోవాలి. చూసారు కదా, గరిటెతో మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేద్దాము. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిపైన విజిల్ వెంటనే తీయకూడదండి, ఓకేనా. పూర్తిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు పప్పు కుక్కర్ మీద ఉన్నటువంటి విజిల్ తీసేసి తర్వాత మనం మూత తీసి ఇలా చూడాలి. చూసారు కదా, మూత తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వావ్, ఎంత బాగా వచ్చిందోనండి బకెట్ పలావ్. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది, ఎమ్మీగా ఉంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఎంత పొడిపొల్లాడుతూ వచ్చిందో చూడండి, రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్టీతో అలానే వచ్చింది. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చేసిన తర్వాత అది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా పిల్లలకి, నాకు, మా వారికి కూడా ఈ రైస్ అంటే చాలా ఇష్టం అండి. మరి మీలో ఎంతమందికి పలావ్ అంటే ఇష్టం ఉన్నది లేదు కూడా నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
చూసారు కదా, చాలా సింపుల్, చాలా ఈజీ రెసిపీ అండి. మన ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలతో మనం ఈజీగా టేస్టీగా పలావ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీలో ఎంతమందికి పలావ్ అంటే ఇష్టం ఉన్నది లేదు కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే కొత్తగా యూట్యూబ్స్లో వీడియో చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే వీడియోని మీరు 5 నిమిషాలు చూసినా 10 నిమిషాలు చూసినా సరే కనీసం వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా నేను చేసినటువంటి బకెట్ పలావ్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. చాలా బాగుంది రెసిపీ అయితే. మా పిల్లలకి బాగా నచ్చిందంట. నెక్స్ట్ టైం కూడా ఇలానే చేయి మమ్మీ అనేసి అయితే మా పిల్లలు అంటున్నారండి. మా పిల్లల కోసం మళ్ళీ నెక్స్ట్ టైం ఇలానే చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.